హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నార్మల్‌గా మనం సేమియా ఎలా తయారు చేస్తామో అందరికీ తెలుసు. బట్ నేను చేసే విధంగా చేస్తే మాత్రం మీకు 1 వీక్ వరకి కూడా పాడవదు. ఇదెందుకు పనిచేస్తుందంటే మనము ఫెస్టివల్స్ అయినా సరే, లేదంటే మ్యారేజెస్ ఇంట్లో ఉన్నా సరే, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా గెస్ట్‌లు. వాళ్ళకి అప్పటికప్పుడు మనం ఈజీగా చేసి ఇచ్చేయొచ్చు. సర్వ్ చేయొచ్చు. సో, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఫస్ట్ ఫస్ట్ మనము ఉన్న మన దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ విధంగా రెడ్‌గా వచ్చే విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రై చేసుకోవాలి. సో, నేనైతే అన్నీ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా రెడ్‌గా వచ్చే విధంగా చేసుకున్నాను. సో, మనం ఇవన్నీ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా నేలో అయితే నేను అన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండాలి రెడ్‌గా. ఓకేనా? మనం తీసుకున్న సేమియా రోస్టెడే. బట్ ఏమిటంటే ఇంకోసారి నెయ్యిలో వేయించుకున్నామంటే టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. సో, నేనైతే మళ్ళీ ఇంకొకసారి నెయ్యిలో రోస్ట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా రెడ్‌గా వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. ఇలా నేనైతే రెడ్‌గా చేసుకున్న సేమియాని ఒక ప్లేట్‌లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటుంది మనం ట్రై చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? నేను పావు కిలో సేమియా అయితే ఇటువంటి గ్లాసు ఉంటది కదా! ఆ గ్లాస్ వాటర్‌లో ఒక 10 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఇది ఫ్రెండ్స్ నేను కొలతగా తీసుకున్నది గ్లాసు. 10 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. మనము ఒక పావు కిలో సేమియా చేస్తున్నామనుకోండి, 1 కేజీ చక్కెర వేసుకోండి. ఇలా పాకంలాగా చేసుకోవాలి. వాటరేసామా, వాటర్‌లో ఇలా చక్కెర వేసుకొని, ఒక పాకంలాగా మనం తయారు చేసుకోవాల్సుంటుంది. తీపి ఒకవేళ ఎవరైనా తక్కువగా తింటే మాత్రం కొంచెం తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువగా తింటాం. సో, అందుకని నేను 1 కేజీ వేస్తున్నాను. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కింద అడుగు అనేది అంటుతూ ఉంటుంది. సో, మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది పొంగు రావాలి. ఆ పొంగు వచ్చే వరకి మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇలా బాయిల్ అవ్వాలి. మీరేం చేస్తారంటే ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మీకు కరెక్ట్‌గా చక్కెర సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే చెక్ చేసేసుకోండి. అయితే కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తక్కువ ఏసుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. చెక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇలా పొంగొచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ డ్రై చేసిన సేమియాలున్నాయి కదా! అవన్నీ ఇందులో వేసుకోవాలి. చక్కగా అన్నీ ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్‌లో.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 ఇలాచీ నేను ఇలా మిక్స్ చేశాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టాను. దీన్ని మనం ఇందులో వేసుకుందాం. సేమియాని ఇలా చక్కెర పాకంలో వేసిన తర్వాత, ఇది సన్న సేమియా కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. తర్వాత ఎలా వస్తుందని చూపిస్తాను మీకు. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత, అంటే బాయిల్ చేసిన తర్వాత సేమియా అయితే చాలా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇగోండి, ఇలా రావాలి. సో ఇది పాకంలో సేమియా అన్నట్టు. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే కొద్దిగా అయిన తర్వాత అంతా పీల్చుకుంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎలా దగ్గర అయిందో సేమియా. దానివల్ల నేను చెప్పాను వాటర్ ఎక్కువ వేయాలని చెప్పేసి. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలంటే, ఒక దాంట్లో తీసుకోండి సేమియా. ఇలా ఒక దాంట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, బౌల్లో. దీంట్లో ఏం చేయాలంటే, మనం వేడిగా పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఏం చేయాలంటే పాలు వేసుకోవాలి. చాలా చిక్కగా ఉండాలి. ఎంత చిక్కగా అంటే టేస్ట్ రావాలి సేమియాకి, ఆ విధంగా చిక్కగా ఉండాలి ఫ్రెండ్స్. మార్నింగ్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక దాంట్లో తీసుకున్నాను నేను. అవన్నీ ఇలా వేసుకోవాలి ఇందులో. ఓకేనా? ఈ విధంగా వేసుకోవాలి. అయితే నేను వారం రోజులు ఉంటాయని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా, తేనె ఏదైతే ఉంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది ఖరాబ్ అవ్వదు, ఎందుకంటే జస్ట్ మనం ఇందులో చక్కెర పాకంలో చేసాం కదా సేమియా, ఇది ఖరాబ్ అవ్వదు. ఇదేం చేస్తామంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడైనా చుట్టాలు వచ్చారనుకోండి, జస్ట్ మనం పాలు వేడి చేసుకున్నామా, డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకుందామా, ఇది వేడి చేసి దీంట్లో వేసి వాళ్ళకి సర్వ్ అనేది చేయొచ్చు. దానివల్ల చెప్పాను, వారం రోజులైనా ఖరాబ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది నిజం చెప్తున్నాను. టేస్ట్ చూసి ఎలా ఉన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది నేను రంజాన్ పండుగ రోజు చేశాను ఫ్రెండ్స్. అందరు టేస్ట్ చేసి మాత్రం చెప్పడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.